థూసిడైడ్స్ ట్రాప్ అనే మెటాఫర్ వార్తల్లో ఉంది. యాక్చువల్గా ఈ మధ్య దాన్ని బాగా ఫేమస్ చేసిన ఆయన పేరు గ్రాహం ఆలిసన్. ఆయన చాలా ఫేమస్ పొలిటికల్ సైంటిస్ట్. రీసెంట్ గా అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధం జరుగుతుంది. ఒకదానిపైన ఒకటి విపరీతమైన టారిఫ్లు వేసుకుంటున్నాయి. అమెరికా అయితే చైనా పైన 125% టారిఫ్ వేసింది. ఇది పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? ఈ చర్చ బయట జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇది పెద్ద న్యూక్లియర్ వార్ అయితే రాదని చెప్పి ప్రొఫెసర్ చెప్తున్నారు గ్రాహం ఆలిసన్. ఈయన ప్రకారం అమెరికా చైనా ఇద్దరు కూడా మ్యూచువల్లీ ఇంటర్ డిపెండెంట్ అంట. ఒకటి లేకపోతే ఇంకో దానికి మనుగడే ఉండదు. అయితే థూసిడైడ్స్ ట్రాప్ లో మాత్రం ఇవి పడుతున్నాయని చెప్పారు. అసలు ఏంటి థూసిడైడ్స్ ట్రాప్? రెండు పెద్ద పెద్ద పవర్స్ మధ్య రైవల్రీ, శత్రుత్వం ఎలా వస్తుందంటే, ఒక పవర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్, ఉదాహరణకి అమెరికా హ్యాస్ అన్ ఎస్టాబ్లిష్డ్ హెజిమోన్, అంటే అమెరికా చాలా స్ట్రాంగ్ పవర్. ఇప్పుడు చైనా ఒక రైజింగ్ పవర్, చైనా కంపీటింగ్ పవర్. చైనా ఇప్పుడు అమెరికా కాంపిటీషన్కి వస్తుందని అమెరికాకి భయం. దాంతో చైనాని తొక్కేయాలని ట్రై చేస్తుంది. పాత రోజుల్లో ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ ఇంకొక పవర్ ని తొక్కేయాలనుకుంటే యుద్ధం చేస్తుంది, ఇంకేదైనా డిస్ట్రక్షన్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు యుద్ధాలు అనేవి న్యూక్లియర్ ఎరాలో చాలా నష్టం. యుద్ధం చేసిన వాళ్ళకి నష్టమే, చేయించుకున్న వాళ్ళకి నష్టమే. కాబట్టి అంత రిస్క్ తీసుకో. కోల్డ్ వార్ టైంలో కూడా అమెరికా రష్యా ఇద్దరు న్యూక్లియర్ వార్కి వెళ్ళా. తెలివిగా ప్రాక్సీ వార్స్, రకరకాల ఇండైరెక్ట్ వార్స్. ఈ కాలంలో టారిఫ్ అనేది పెద్ద స్ట్రాటజీ, ట్రేడ్ అనేది పెద్ద స్ట్రాటజీ. ఇంత గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఒక దేశాన్ని తొక్కేయాలన్నా, అణక్కొట్టాలన్నా ట్రేడ్ అండ్ ఫినాన్స్ ద బిగ్ స్ట్రాటజీ అనమాట. ఇవి రియల్ గా యుద్ధాలు జరగవు, కానీ ట్రేడ్ వార్ జరుగుద్ది, ట్రేడ్ లో యుద్ధం జరుగుద్ది అనమాట. ఇదే థూసిడైడ్స్ ట్రాప్ లో ఇరుక్కున్నారంటారు.